ఉన్నారు. నేనేమో సీనియర్ నేత అన్నాను. మీరు నమస్కారం పెడుతూ ఉన్నారు. సీనియర్ నేత, జనసేన పార్టీ తిరుపతి ఇన్ఛార్జా? ఏంటి మీ పోస్ట్? పవన్ కళ్యాణ్ గారి మనిషిని. హ్మ్. పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఆయనకున్న వ్యక్తుల్లో ఒక 10 మంది ఈ రాష్ట్రంలో ఆయనకంటుంటే దాంట్లో ఒక నేను. అది ఆనందం. తర్వాత సీనియర్ నేత, తర్వాత ఇన్ఛార్జ్. అంటే తిరుపతిలో కొన్ని సందర్భాల బట్టి అప్పుడున్న అభ్యర్థి పోటీ చేసి వెళ్ళిపోవడం, అప్పుడు ఎవరు లేకపోవడం, ఆయన నమ్ముకుని నేను ప్రయాణిస్తున్న భాగంలో ఆయన ఇన్ఛార్జ్ ఇచ్చారు. ఇన్ఛార్జ్ ఇచ్చిన 4 సంవత్సరాలు కూడా ఎక్కడ కూడా తగ్గకుండా ప్రతిపక్షాలపై దాడి చేస్తూ అనేక కార్యక్రమాలు జైలుకి వెళ్ళి కేసులు పెట్టుకొని తిరుపతిలో ఈరోజు జనసేన పార్టీ బలంగా ఉండడానికి పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో ఒక స్థాయిలో ఈరోజు జనసేన పార్టీని ఏ సర్వే చేసినా తిరుపతిలో జనసేన గెలుస్తున్న దిశకు తీసుకొచ్చాం. అది మాకు ఇచ్చిన బాధ్యత నెరవేర్చుకున్నాం. ఇప్పుడు చిత్తూరు జిల్లా అన్నా లేకపోతే తిరుపతి అన్నా పర్టికులర్గా మీడియాకి జనానికి తెలిసిన ఒక విషయం ఏంటంటే జనసేన పార్టీ తరఫున ఒకే ఒక లీడర్గా కిరణ్ రాయలు మాత్రమే ప్రొజెక్ట్ అవుతూ ఉంటారు. బేసిక్ ఇంకెవరు పెద్దగా వేరే నాయకుల పేర్లు కూడా పెద్దగా వినిపించవు జనసేనలో. ఎట్లా ఆ పేరు ఎలా వచ్చింది మీకు? అది ముఖ్యంగా మీడియా అనేది ఈరోజు రాష్ట్రంలో చాలా ఇంపార్టెంట్. దేశంలోనే కోర్టు, జ్యుడిషియల్, పోలీస్ డిపార్ట్మెంటు, మీడియా, రాజకీయం అనే లేకపోతే అసలు దేశం లేదు. మీడియా అనేది ఈరోజు మనం వాళ్ళతో వాస్తవాలు మాట్లాడాలి. కొన్ని సందర్భాలు వాస్తవాలు మాట్లాడితేనే ప్రజలకు అట్రాక్ట్ అవుతారు. ఏదో మనం మాట్లాడమంటే కాదు, ప్రజలకి ఏది కనెక్ట్ అవుతుందో అది మాట్లాడడం. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా నాకు అవకాశం కల్పించారు ప్రతి ఛానల్లో మాట్లాడడానికి. నేను ఏ విషయం మాట్లాడినా కూడా ఆయన కూడా సరే ఎప్పుడు కూడా అభ్యంతరం పెట్టింది లేదు. మాట్లాడు, గట్టిగా మాట్లాడు, నిలబడు, ఫైట్ చేయి. నా మీద కేసులు పెట్టి జైలుకు పోయినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు నేనున్నాను, అధికారం రాబోతుంది, నేను చూసుకుంటాను నిన్ను, ఆ ధైర్యం భరోసానే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా. అలాగే మీడియా మిత్రులు కూడా, వాళ్ళతో కూడా మనం మంచి పిఆర్ మెయింటైన్ చేస్తున్నాం. అందరూ కూడా జనసేన పార్టీ అంటే కిరణ్ రాయలు. ఎందుకంటే 22 సంవత్సరాలుగా పవన్ కళ్యాణ్ గారితో జర్నీ చేశా. ఈరోజు కాదు, ఖుషి సినిమా పని చేస్తున్నా. ప్రజారాజ్యం పార్టీలో కీలక పాత్ర పోషించారు. తిరుపతిలో చిరంజీవి గారిని ఎమ్మెల్యే గెలిచాక ఆయన ఫస్ట్ గెలవడమే మా ఇంటికి వచ్చాడు బ్రేక్ఫాస్ట్కి. ఆ స్థాయిలో పనిచేశాను నేను. కాబట్టి ఈరోజు పబ్లిక్ గుర్తిస్తున్నారు, మీడియా మిత్రులు కూడా. ఒక అవకాశం, నా లాంటి ఒక కామన్ మ్యాన్కి అవకాశం ఇద్దాం, ఇలాంటి రాజకీయాలు అవసరం అని చెప్పి సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు బేసిక్గా ఈసారి టీడీపీ జనసేన పొత్తులో భాగంగా